ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో ఒక అబ్బాయి జన్మించాడు. చిన్నప్పటి నుండి అతనికి క్రికెట్ అంటే ప్రాణం. ఇతర పిల్లలు ఆ ఆటలతో టైం పాస్ చేస్తుంటే ఆ అబ్బాయి మాత్రం బ్యాట్ పట్టుకుని గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడు. అతని నాన్న అతని టాలెంట్ చూసి చాలా సపోర్ట్ చేసేవారు. చిన్న వయసులోనే క్రికెట్ అకాడమీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి కష్టపడటం మొదలుపెట్టాడు. ఓడిపోయినా బాధపడేవాడు, కానీ మళ్ళీ ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. ఒకరోజు అతని జీవితంలో పెద్ద షాక్ వచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అతని తండ్రి మరణించారు. చాలామంది అక్కడే ఆగిపోయేవారు. కానీ ఆ అబ్బాయి మరుసటి రోజు కూడా మ్యాచ్ ఆడాడు. ఎందుకంటే అతనికి తన కళపై అంత నమ్మకం ఉంది కాబట్టి. ఆ కష్టం, ఆ పట్టుదలే అతన్ని ఇండియా అండర్-19 టీం కెప్టెన్గా మార్చింది. అతను ఇంకెవరో కాదు, దట్ ఈస్ విరాట్ కోహ్లీ. తర్వాత 2008లో ఇండియా తరపున ఆడే అవకాశం వచ్చింది. మొదట్లో చాలామంది కోహ్లీ ఇతను ఎక్కువ కోపం చూపిస్తాడు అన్నారు. కానీ విరాట్ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. రోజుకు గంటల కొద్దీ ప్రాక్టీస్, ఫిట్నెస్పై ఫుల్ ఫోకస్, నేను బెస్ట్ అవ్వాలి అన్న ఆలోచనతో అతను ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకడిగా మారాడు. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు అతన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ కథ మనకు ఒక విషయం చెప్తుంది. టాలెంట్ కంటే కష్టం, డిసిప్లైన్, నమ్మకం ఉంటే ఏ కళ అయినా నిజమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.